సాంబశివుడు వర్ధంతి 15 సంవత్సరాలు అవుతుంది. తను చనిపోయినాడు. ఈ వర్ధంతికి వచ్చిన పెద్దలందరికీ సీనన్న కానీ, దామోదర్ అన్న కానీ, అదేవిధంగా సంజయ్ రెడ్డి అంకుల్కి, ఈ ఊరి సర్పంచ్కి, వెంకరెడ్డి అన్నకి, మమతా గారికి, కృష్ణవరన్న గారికి, వచ్చిన అభిమానులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 15 సంవత్సరాల ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయింది. 15 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంతమంది అదే ఊపుతోటి, అదే ప్రేమతోటి, తను లేడు అనే జ్ఞాపకం కాకుండా ఉన్నాడనే తన ఆశయాన్ని, రాములు కానీ సాంబశివుడి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళు చేసిన పని బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకొని యువత కానీ, ఫ్రెండ్స్ కానీ ముందుకెళ్ళడం, వాళ్ళు ఇంకా ఉంటే మన ప్రాంతం బాగుపడేది, భువనగిరి కూడా బాగుపడేటోళ్ళు, వాళ్ళని నమ్ముకొని ఉన్న అభిమానులు కూడా ముందుకెళ్ళేటోళ్ళు. కానీ వాళ్ళిద్దరు చనిపోవడం వల్ల చాలామంది నష్టపోయారు. ఆ బాధ అందరిలో ఉంది. కానీ ఆ నష్టాన్ని కూడా ఏమీ భారంగా భావించకుండా వాళ్ళు ఉన్నారు అనేది, సాంబశివుడు అంటే ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక గమ్యం అనే దాంతో సాంబశివుడు అన్నలాగా బతకాలి, రాములన్నలాగా ముందుకెళ్ళాలి. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారు నిజంగా. సాంబశివుడు ఏమో కానీ రాములన్న అయితే వీరాభిమాని ఎవరంటే మన దామోదర్ అన్న. ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు నేను ఒక్కరోజు కూడా కాల్ చేసి వర్ధంతికి రాలని నేను చెప్పలేదండి. తన బాధ్యతగా, నా బాధ్యత కూడా కదా, తనకి లేని లోటు నేను గుర్తు చేసుకోవడం అనే దాంతో మన దామోదర్ అన్న ఇప్పుడు కూడా రావడం వల్ల, అలాగనే సీనన్న కానీ, మా సంజయ్ రెడ్డి అంకుల్ కానీ, ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళకి నివాళులు అర్పించడం వల్ల, వాళ్ళని గుర్తు చేసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే, లాభం అనేది కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకైతే లాభం వస్తుంది, వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాం అనేది. కానీ వాళ్ళ ఆలస్యాలు గొప్పవి, వాళ్ళ లక్ష్యం గొప్పది, వాళ్ళ చావు గొప్పది. వాళ్ళు పుట్టడం కూడా ప్రజల కోసమే పుట్టారు, వాళ్ళు చావడం కూడా ప్రజల కోసమే. వాళ్ళకంటూ ఒక రూపాయి కూడా సంపాదించుకోకుండా ఈ సమాజం కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేసుడు, ఆ గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడానికి వస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏమీ మాకు ఉపయోగపడలేదు. ఇప్పటికైనా గుర్తించాలి వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు కుటుంబం కోసం పనిచేయలేదు, వాళ్ళ కోసం పనిచేయలేదు, డబ్బు కోసం పనిచేయలేదు. మరి బడుగు బలహీన వర్గాలు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమాలు చేశారు కాబట్టి ఈరోజు పల్లెలలో బాగుపడ్డాయి, పల్లెలకు రోడ్లు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి, నిధులు వచ్చాయి. ఇది జరుగుతుందంటే వాళ్ళలాంటి వాళ్ళకి ఎంతోమంది చనిపోతే ప్రాణాలను త్యాగం చేస్తేనే కదా వచ్చింది. కానీ చెడు మార్గంలో నడవకుండాను మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు చచ్చినా బతికినా కానీ ఈ భూమి మీద మనుషులు జీవించినంత వరకు కానీ వాళ్ళ పేర్లు శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు గుర్తుండిపోతాయనే దాంతో గుర్తు చేస్తుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా రాములకు కానీ సాంబశివుడికి కానీ నివాళులు అర్పిస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను.